అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఎలాగైతేనేమి హాసిని భర్తని, అత్తమామల్ని ఒప్పించింది వారం రోజులు పల్లెటూరులో ఉండటానికి. తర్వాత నాయనమ్మ ఆధ్వర్యంలో ఆమె సలహాలు, సూచనలతోటి చక్కగా మొదటి వారం నాగదేవత పూజ పూర్తయింది. ఈ 16 వారాలు ఉపవాసం ఉంటానని చెప్పి దండం పెట్టుకొని భర్త చాదస్తం చపలచిత్తం అంటున్నా కానీ పట్టించుకోకుండా ఏం కాదులంటే నేను ఉండగలుగుతానండి అని చెప్పేసి అనేసి ఆమె చెప్పినట్టుగా చక్కగా పాలు, నువ్వులుండలు, చలిమిడి, పండ్లు తినేసేసి ఆ వారం ఉపవాసం పూర్తి చేసింది. వాళ్ళ నాన్నమ్మ చెప్పినట్టే చేసిందనమాట. తర్వాత ఈ వారం రోజులు కూడా ఆవిడ చేత రకరకాల పిండి వంటల చేత చేసి తినిపించింది వీళ్ళ చేత. ముఖ్యంగా నేతి గారెలు, ఇంత బాగా నెయ్యి పోసింది, ఇంత సున్నుండలు, మునక్కాయ సాంబారు, మునక్కాయ టమాటా పచ్చడి, టమాటా కూర, తర్వాత మునగాకు పచ్చడి, మునగాకు వేపుడు, ఇలా రకరకాలుగా మునగాకుతోటి ఎక్కువ చేయించి పెట్టించింది. అసలు ఏంటి వంటలు అని చెప్పేసి అతను అంటుంటే, ఇలా తినాలయ్యా, ఇలా తింటేనే మరి అమ్మాయి కడుపు పండేది అని చెప్పి అనేది నవ్వుకుంటూ సరదాగా. ఆమె నవ్వులోని అర్థాన్ని గ్రహించుకొని ఇద్దరు కూడా నవ్వుకునేవాళ్ళు. సిగ్గుపడేది హాసిని. తర్వాత సాయంత్రం కాగానే ఆడవాళ్ళందరూ వచ్చేసి ఏదమ్మా నువ్వు భలే పాటలు పాడతావుట కదా, కాస్త పాడమ్మా అని చెప్పేసి రోజు కూడా చక్కగా ఈమె చేత పాటలు పాడించుకొని వినేవాళ్ళు. భార్యాభర్త ఇద్దరు కూడా పొలాల గట్లమ్మడి చేయి పట్టుకొని సరదాగా నడుస్తూ పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పాట పాడుతుంటే ఆ పాటలతో వీళ్ళు కూడా శృతి కలుపుతూ సరదాగా సంతోషంగా గడిచిపోయినాయి ఆ వారం రోజులు కూడా. ఎంతో ఆనందంగా గడిచింది. కొసరు తినిపిస్తున్నటువంటి నాయనమ్మ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆ పల్లెటూరు వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానాలు చూస్తే వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అందుకే అంటారు కదా, పల్లెటూర్లు ఆప్యాయతకి, అనురాగాలకి పట్టుకొమ్మలు అని. అంతంత ఆప్యాయత మన సిటీలో దొరకవు కదా. తర్వాత ఇంకా మేము వెళ్ళొస్తామని బయలుదేరంగానే ఎంతో బాధపడింది ఆవిడ. మాతో వచ్చేయమని చెప్పంటే, కాదమ్మా నీ కడుపు పండి నీకు బాబు పుట్టిన నీకోసమైనా నేను వచ్చి చూస్తాను రా అని చెప్పండి. తర్వాత ఆమె దగ్గర సెలవు తీసుకొని వచ్చేసారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత సరిగ్గా 3 నెలలు అయింది. ఈ 3 నెలల పాటు కూడా హాసిని దగ్గరలో ఉన్న పుట్టలో వాళ్ళ నాన్నమ్మ చెప్పినట్టు చక్కగా పూజ చేసింది. 3 నెలలు అయిన తర్వాత సన్నగా కడుపులో తిప్పటం, వాంతులు అవ్వటం మొదలుపెట్టినాయి ఆమెకి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టరు తీయటి వార్త చెప్పేసింది, నెల తప్పిందని. ఆ వార్త వినంగానే అనిరుద్ధు మొహంలో చెప్పలేనంత ఆనందం. అత్తమామలైతే ఆమెను అసలు కాలు కింద పెట్టనివ్వలేదు. మా కోడలికి కడుపు పండింది, మొత్తానికి ఎట్లయితేనే నాగదేవత కరుణించింది అనుకున్నారు అందరూ.